సాగర్ రిజర్వాయర్కు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వరద పెరుగుతోంది. దీంతో సాగర్ జలాశయం జలకళతో కనిపిస్తోంది. వరద ఇలానే కొనసాగితే త్వరలో గేట్లు ఓపెన్ చేసే అవకాశాలున్నాయి. రిజర్వాయర్లో పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 544.80 అంటే 198.47 టీఎంసీలుగా ఉంది. రిజర్వాయర్కు దాదాపు 150,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. కాగా ఎస్ఎల్బీసీ నుంచి 1,100 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగుతోంది. ఇక నాగార్జున సాగర్ రిజర్వాయర్ కు క్రమంగా నీటి వరద ప్రవాహం పెరుగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, వైశాలి, నాగార్జున సాగర్ ప్రాజెక్టు అయితే వరద మాత్రం భారీగా కొనసాగుతుందని చెప్పవచ్చు. గత 5 రోజులుగా కూడా 1,00,000కు పైగా క్యూసెక్ల నీరు వరద వస్తుండటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం క్రమంగా పెరుగుతూ వస్తుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించి గత నెలలో డెడ్ స్టోరేజీ లెవెల్ కు నీటి మట్టం పడిపోవడంతో తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఒక 5 రోజుల పాటు కొంత నీటిని విడుదల చేయడం జరిగింది. మొదటగా జూన్ 10వ తారీఖు వరకు 511 అడుగులకు సాగర్ నీటి మట్టం చేరుకోవడం జరిగింది. మరో 5 అడుగులు తగ్గితే డెడ్ స్టోరేజ్ లెవెల్ కి పడిపోతుండటంతో 2 రాష్ట్రాలకు సంబంధించి తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 50,000 క్యూసెక్ల చొప్పున 5 రోజుల పాటు కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీంతో సాగర్ నీటి మట్టం 514 అడుగులకు చేరుకోవడం జరిగింది. అయితే ఈ నెల జూలై మొదటి వారంలోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి భారీ వరద మొదలు కావడం జరిగింది. శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయి నీటి మట్టం 585 అడుగులకు గాను 582 అడుగులకు చేరుకోవడంతో పైనుంచి వస్తున్నటువంటి వరద ఎక్కువగా ఉండడంతో ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి నీటిని విడుదల చేయడం జరుగుతుంది. అయితే సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం ప్రస్తుతం 590 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టానికి గాను ప్రస్తుతం 547.40 అడుగులకు చేరుకోవడం జరిగింది. ఇటు నీటి నిల్వ సామర్థ్యాన్ని విషయానికి వస్తే మాత్రం ఇటు మొత్తం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 204.870 టీఎంసీలుగా కూడా నీటి నిల్వ కొనసాగుతుంది. ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు గంటకు ప్రాజెక్టు నీటి మట్టం పెరుగుతుండటంతో పూర్తి స్థాయిలో నాగార్జున సాగర్ నిండే అవకాశం ఉందనేది కూడా అధికారులు అంచనాకు రావడం జరిగింది. అయితే గత ఏడాది జూలై 28న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి భారీగా వరద రావడం జరిగింది. కానీ ఈ ఏడాది మాత్రం నెల రోజుల ముందే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం వస్తుండటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ముందస్తుగానే నిండే అవకాశం ఉంది. గత ఏడాది శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద వచ్చిన నేపథ్యంలో కస్ట్ గేట్లను ఎత్తి దాదాపుగా ఆగస్టు 6న శ్రీశైలం ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గత ఏడాది 29న శ్రీశైలం గేట్లు ఎత్తడం జరిగింది. ఈ ఏడాది మాత్రం జూలై 8న గేట్లు ఎత్తడం జరిగింది. అయితే గత ఏడాది మాత్రం భారీగా వరద ప్రవాహం రావడంతో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సుమారుగా 3 లక్షలకు పైగా క్యూసెక్లు వారం రోజుల పాటు రావడంతో శ్రీశైలం ప్రాజెక్టు 10 రోజుల్లోనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడం జరిగింది. దీంతో గత ఏడాది ఇదే సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను 585 అడుగులకు నాగార్జున సాగర్ నీటి మట్టం చేరుకోవడంతో గత ఏడాది ఆగస్టు 6న గేట్లు నాగార్జున సాగర్ గేట్లను ఎత్తడం జరిగింది. పైనుంచి కూడా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కూడా గత ఏడాది 3 లక్షలకు పైగా క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుండటంతో ఈ ప్రాజెక్టు గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. అయితే ఈ ఏడాది గత ఏడాది కంటే కొంత తక్కువ వస్తున్నా కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి మాత్రం మరో వారం రోజుల లోపే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. రోజువారీగా 24 గంటల్లో దాదాపుగా
5 నుంచి 6 అడుగుల మేర నీటి మట్టం పెరుగుతుంది. ఇటు టీఎంసీలో కూడా పరిశీలిస్తే మాత్రం దాదాపుగా 6 నుంచి 8 టీఎంసీల నీటి సామర్థ్యం కూడా పెరుగుతుంది. నాగార్జున సాగర్ కు శ్రీశైలం నుంచి దాదాపుగా 1,72,000 అక్కడ రిలీజ్ చేస్తున్నప్పటికీ సాగర్ ప్రాజెక్టుకు వచ్చేసరికి నీటి ప్రవాహానికి సంబంధించి లాస్ అంతా కూడా లెక్కింపు చేసిన తర్వాతనే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎంత మేర వస్తుందనేది కూడా అధికారులు లెక్కలోకి తీసుకుంటారు. అందులో ఈ ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 1,42,227 క్యూసెక్లు ఇన్ఫ్లో వస్తుండగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి జల విద్యుత్ ఉత్పాదన కేంద్రం ద్వారా దాదాపుగా 20,294 క్యూసెక్లు నీటిని వినియోగిస్తున్నారు. ఇటు ఏఎంఆర్పి ఎస్ఎల్బిసి కాలువ ద్వారా తాగునీటి అవసరాల కోసం 1,100 క్యూసెక్లను వినియోగిస్తున్నారు. మొత్తం నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి 21,394 క్యూసెక్లు అవుట్ ఫ్లోగా రిలీజ్ చేస్తున్నారు. అటు వరద ప్రవాహం నాగార్జున సాగర్ కు మాత్రం 1,42,000 క్యూసెక్లకు పైగా వస్తుండడం 21,000 క్యూసెక్ను అవుట్ ఫ్లోగా రిలీజ్ చేస్తున్నారు. మొత్తం నాగార్జున సాగర్ కి అయితే ఇప్పటి వరకు ప్రస్తుతం అధికారులు ఇచ్చిన లెక్కల ప్రకారం అయితే 547.40 అడుగులకు చేరుకోవడం జరిగింది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ఇక 312 టీఎంసీల పూర్తి నిల్వ సామర్థ్యం ఉంటే ఇప్పుడు 204 టీఎంసీలకు చేరుకోవడం జరిగింది. ఈ దీంతో ఈసారి నాగార్జున సాగర్ ఈ ఏడాది మాత్రం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువ కాగానే సాగునీటికి మాత్రం నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా అందుకు తగ్గ ఏర్పాటు కూడా చేస్తున్నట్టు ఎన్ఎస్పీ అధికారులు అయితే చెప్పుకున్న పరిస్థితి ఉంది. దీంతో పాటు ఈ వరద ఇలాగే కొనసాగితే మాత్రం నాగార్జున సాగర్ టెస్ట్ గేట్లను కూడా ముందస్తుగానే ఎత్తే అవకాశం ఉందనేది కూడా అధికారులు అందుకు ఏర్పాటు కూడా చేసుకుంటున్నట్లు కూడా చెప్తున్న సిచ్యువేషన్. మొత్తానికి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది నాగార్జున సాగర్ ప్రాజెక్టు ముందస్తుగానే జలకలను సంతరించుకోవడంతో ఇటు 2 రాష్ట్రాలకు చెందినటువంటి ప్రజలు రైతులు హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మరో వారం రోజుల లోపే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది. దీంతో వరద శ్రీశైలం నుంచి ఇలాగే కొనసాగితే మాత్రం గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుతం 885 అడుగుల నీటి మట్టానికి గాను 882 అడుగులకు చేరుకోవడం జరిగింది. 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం 202 టీఎంసీలకు నీటి నిల్వ సామర్థ్యం ఉంది. అయితే శ్రీశైలం ప్రాజెక్టు కంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎక్కువ విస్తీర్ణంలో ఉంటుంది. కాబట్టి వస్తున్నటువంటి ఇంట్లో కూడా భారీగా ఉండడంతో నీటి మట్టం మాత్రం క్రమంగా పెరుగుతున్నప్పటికీ ఎక్కువ ఇన్ఫ్లో వచ్చినా గానీ ఎక్కువ విస్తీర్ణంలో నీటి ప్రవాహం వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి కొంత ఆలస్యం అవుతున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇప్పటికే నిన్న మధ్యాహ్నం వరకే క్రస్ట్ గేట్లను తాకడం జరిగింది. 545 అడుగులకు నీటి మట్టం చేరుకున్న సమయంలో ఈ సాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లకి ఈ నీటి ప్రవాహం తాకడం జరుగుతుంది. నిన్నటికే క్రస్ట్ గేట్లకు తగలడంతో పాటు ఈ నిన్నటి మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపుగా 3 అడుగుల నీటి మట్టం పెరగడం జరిగింది. ఇటు టీఎంసీలో కూడా దాదాపు 7 టీఎంసీల వరకు 24 గంటల్లో వస్తున్న పరిస్థితి ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు అయితే ఈ ఏడాది అయితే జానయ్య ఈసారి జూలైలోనే వరదలు రావడంతో గేట్లు ఎత్తనుండడంతో మొత్తానికి ఆయకట్టు రైతులైతే సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. అంటే సుమారు ఎన్ని ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది? వైశాలి, నాగార్జున సాగర్ ప్రాజెక్టు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వరప్రదాయినిగా చెప్తుంటారు. ఇటు కుడి ఎడమ కాలువలకు సంబంధించి ఏపీ కావచ్చు, ఇటు తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించి దాదాపుగా 22 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తుంటారు. అయితే ఈ ఎడమ కాలువ పరిధిలో ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు, అటు ఏపీ నుంచి గుంటూరు అలాగే పల్నాడు జిల్లాలకు సంబంధించి కూడా సాగునీరు సంబంధించి కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తుంటారు. అయితే 2 సీజన్లకు ఖరీఫ్ రబీ 2 సీజన్లకు సంబంధించి కూడా దాదాపుగా 264 టీఎంసీలు సాగునీటికి అవసరం ఉంటుంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు. అయితే ఈ 2
కాలువలకు సంబంధించి 2 సీజన్లు రబీ ఖరీఫ్ సీజన్లకు సంబంధించి ఒక్కొక్క అంటే కుడి ఎడమ కాలువలకు సంబంధించి ఒక్కొక్క కాలువకి 134 టీఎంసీల వరకు వినియోగించనున్నారు. అందుకు నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం కి చేరుకున్నప్పుడు 300కు పైగా టీఎంసీలకు చేరుకుంటుంది కాబట్టి అందులో 260 టీఎంసీల వరకు సాగునీటికి వినియోగిస్తుంటారు. ఇటు హైదరాబాద్ తో పాటు ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలు, అటు కుడి కాలువ నుంచి పల్నాడు, గుంటూరు జిల్లాలకు సంబంధించి కూడా తాగునీటికి కూడా ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని వినియోగిస్తుంటారు. అయితే ఈ ఏడాది అంటే గత ఏడాది కూడా పూర్తి స్థాయిలో సాగర్ ప్రాజెక్టు నిండడం, భారీగా వరద రావడం తోటి ప్రాజెక్ట్ లో నీటి నిల్వ సామర్థ్యాన్ని మెయింటైన్ చేస్తూనే పైనుంచి వచ్చినటువంటి భారీ వరదల నేపథ్యంలో దాదాపుగా 300 నుంచి 400 టీఎంసీల వరకు క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన పరిస్థితి ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. గత ఏడాది ఎక్కువ మొత్తంలో కిందికి అంటే స్పిల్వే ద్వారా గేట్లను ఎత్తి కిందికి రిలీజ్ చేయడం జరిగింది. పూర్తి స్థాయి నీటి మట్టాన్ని కొనసాగించుకొని అది రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈసారి ముందస్తుగా వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలో ఈసారి కూడా గత ఏడాదేమో ఆగస్టులో నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో ఆగస్టు 6న గేట్లు ఎత్తడం జరిగింది. కానీ ఈ ఏడాది దాదాపుగా నెల రోజుల ముందే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద వస్తున్న నేపథ్యంలో జూలై 2వ వారంలోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు, అలాగే గేట్లను కూడా అదే వరద ప్రవాహం కొనసాగితే గేట్లను కూడా ఎత్తే అవకాశం ఉందనేది అధికారులు చెప్తున్నారు. ఇక 2 కుడి ఎడమ కాలువలకు సంబంధించి ఆగస్టు మొదటి వారంలో సాగునీటికి విడుదల చేస్తారు. ఎప్పుడైనా కూడా ఏ సీజన్ లో ప్రతి ఏడాది ఆగస్టు మొదటి వారంలో సాగునీటికి విడుదల చేస్తుంటారు. కానీ ఈ ఏడాది మాత్రం జూలై చివరిలోనే సాగునీటికి నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అయితే చెప్తున్న సిచ్యువేషన్. థ్యాంక్ యూ జానయ్య.